సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం. పోవడం పోలేవు, తిరిగి మళ్ళా పోతే అదే ఉంటుంది ఒక్కరవా. 10వ రౌండ్ 2500 దూరాన్ని 19 నిమిషాల 20 సెకండ్లలో. సమయం 30 సెకండ్లు. టైం అయిపోయిందా? 10 5 గట్టిగా చప్పట్లు కొట్టాలండి. రామాయణ చప్పట్లు గట్టిగా గ్లాస్ చప్పట్లు. థ్యాంక్ యూ. ఓకే చివరి సెకండ్ వరకు మరి జనాల్లో రెండవ రౌండ్ 500 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 40 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. 4వ స్థానానికి 2వ రౌండ్లో 15 సెకండ్లు వెనకబడి అది 850 రూపాయలతో ఎస్ఎస్ఆర్ బోస్ వీరగంరెడ్డి కార్తీక్ రెడ్డి గారు విశ్వనాథపురం గ్రామం చాపాడు మండలం కడప జిల్లా వీర నరసింహారెడ్డి సోనియర్ గాంధీవం చింతల జత మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క మొదటి బహుమతి ₹1,00,000 మొత్తాన్ని గౌరవ ఎంఎల్ఎన్ ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పెరుగు వీర నారాయణ యాదవ్ గారు ఇంద్రాప్రస్థ టౌన్షిప్ మైదుకూరు వారి చేతుల మీదుగా ₹1,00,000 మొత్తాన్ని కూడా అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఘనమైన చప్పట్లు గట్టిగా క్లాప్స్ కొట్టాలా. సాధించు ఆ యొక్క బహుమతి ₹1,00,000 మొత్తాన్ని ఎలగంరెడ్డి కార్తీక్ రెడ్డి గారికి అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఘనమైన చప్పట్లు గట్టిగా క్లాప్స్ కొట్టాల. చప్పట్లు. రెండో బహుమతి సాధించిన వారు శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీస్సులతో ఆర్కే బోస్ అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, మేటపాలెం సుందర మండలం బాపట్ల జిల్లా సమరసింహ వీరసింహ రెండో బహుమతి సాధించడం జరిగింది. రెండో బహుమతి ₹80,000 మొత్తాన్ని ఎదురు పెద్ద నర్సిరెడ్డి గారు గౌరవ టీచర్ చిన్నమంగళ వారు ₹80,000 మొత్తాన్ని అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. ₹80,000 ఆర్కే బోస్ బాబా. ఆర్కే బోస్ వారు ఆర్కే బోస్ వారు బహుమతి అందజేస్తున్నారు. మూడో బహుమతి ₹60,000 మొత్తాన్ని చూసుకున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఘనమైన చప్పట్లు. ఘనమైన చప్పట్లు. నాలుగో బహుమతి సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతో పురా వెంకటేశ్ యాదవ్ గారు, శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి ఆశ్రతో డిపిఆర్ తోట తిరుపారెడ్డి గారు, బాబా వెనుమకపల్లి వారు రాలేదన్నా.
నాలుగో బహుమతి పిచ్చిపాటి మునిశేఖర్ రెడ్డి గారు 5,000 రూపాయలు. అలా మునిశేఖర్ రెడ్డి అందజేస్తున్నారు గౌరవం. పిచ్చిపాటి మునిశేఖర్ రెడ్డి గారు 5,000 40,000 రూపాయలు అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, ధర్మమైన చప్పట్లు. ఓకే. ఐదో బహుమతి సాధించిన వారు రెండు మళ్ళీ నాకు నేను తీసుకుంటా వస్తారంట వాళ్ళు. ముత్తి ఆదిల్ గారు అక్కంపేట గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా వారు ఆ యొక్క వడ్డేమాన్ రాజశేఖర రెడ్డి గారు నీవి పట్టాల వారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు కొట్టాలని ఘనమైన చెప్పట్లు. థ్యాంక్ యూ. ఓకే అలా బహుమతి రాణి జతల మండలం బాపట్ల జిల్లా వారు ఆ యొక్క రెండవ బహుమతి 80,000 రూపాయల మొత్తాన్ని ఎదురు పెద్ద నర్సిరెడ్డి గారు గౌరవ టీచర్ చిన్నమంగళ వారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు కొట్టాలండి, ఘనమైన చెప్పట్లు. చెప్పట్లు కొట్టండి. చాపాడు మండలం విశ్వనాథపురం గ్రామంలో ఆంజనేయ స్వామి జన్మదిన సందర్భంగా నిన్న అదేవిధంగా ఈరోజు మేము మా గ్రామ ప్రజలు అదేవిధంగా మా కమిటీ ప్రజలు ఒక ఇల్లూరు రామసుబ్బారెడ్డి గారు మరి అదేవిధంగా ఉప్పులూరు ఓబుల్రెడ్డి గారు మాతో కలిసి కష్టం చేసి మా ఊరి దేవాన్ని ఒక రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి కృషి చేస్తూ నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 30,000 మందికి మేము అన్నదానం చేస్తూ అది దేవుడి ప్రసాదం అనే ఒక రూపంలో అన్నదానం చేస్తూ మేము మా గుడిని ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పేసి మేము అనుకుని సాయి సహకారాలు ఇచ్చేస్తారు. ఇందులో మెయిన్గా సాయి సహకారాలు అందించినటువంటి ఒక శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, బోడే శ్రీనివాస్ రెడ్డి, ధన్విశ్రీ చైర్మన్, గ్రూప్ చైర్మన్. అతను దాదాపు మాకు 1,50,000 నుంచి 2 లక్షల వరకు చందాలు మాకు తన ఓన్ కంపెనీ తరపున మాకు అందించి అదేవిధంగా మా కుటుంబ సభ్యులైనటువంటి ఒకరు మా బామర్ది జయసింహారెడ్డి అనే వ్యక్తి కూడాను బండలాగుడు పందాలకు ఇట్లా ప్రోత్సహించి అదేవిధంగా మా గ్రామ ప్రజలు వీళ్ళందరికీ కంటే ఎక్కువ మా మీద గౌరవంతో మేము ఒకసారి పిలవగానే మా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పుత్తా సుధాకర్ యాదవ్ గారు కూడాను ఇచ్చేసి బండలాగు పందాలని ప్రోత్సహించి వచ్చి అదేవిధంగా మీ గుడి పరంగా మీకు ఏదైనా ఏ సహాయ సహకారాలనే కానీ ఎప్పుడైనా కానీ నేను అనేవాడిని ఉన్నాను అని చెప్పేసి మాకు వెన్నంటి ఉంటూ మా గ్రామానికి కూడా ఏది కావాలంటే అది అభివృద్ధి పనులు కూడా చేస్తానని చెప్పేసి ఈ విధంగా కూడాను మా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా ఆయన ఇదిలోనే పోతా ఉన్నాం. ఆయన ఎక్కడో హైదరాబాద్ ఆయన బిజినెస్లు చేస్తూ అంత ఇది అయితే కూడాను మేము జస్ట్ ఒక మాట పిలవగానే సార్ మీ ఆశీస్సులు మాకు కావాలి, ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయని జస్ట్ ఒక మాట పిలవగానే అదే పనిగా వచ్చి మా కోసము ఒక తన వాల్యుబుల్ టైంలో మా కోసం కొంత ఇచ్చేయడం, టైం స్పెండ్ చేసి ఇంత ఇది చేయడం కాబట్టి మేము చాలా దీనికి గర్విస్తూ ఉన్నాము. ఇది ఇలాగే రేపు సంవత్సరం అనేది ఈరోజు 30,000, 35,000, 40,000 వరకు చేశాము. ప్రతి సంవత్సరము ఒకరోజు మాత్రమే అన్నదానం చేసేవాళ్ళం, కానీ ఈసారి అలా కాదు, 2 రోజులు అన్నదానం చేయాలి మంచిగా అనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దీనికి మెయిన్గా ఇల్లూరు రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి బాగా సపోర్ట్ చేశారు, అదేవిధంగా ఉప్పులూరు ఓబుల్రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్ చేశారు. వీళ్ళందరికంటే ఏమిరా అంటే కనుక శివారెడ్డి అనే వ్యక్తి తను బాగా నిద్రని మానుకునేసి ఏ పనులైనా ఏదైనా కానీ మోహన్ రెడ్డి కావచ్చు, తర్వాత ఇట్లా ఒక చాలా వరకు మాకు ఇచ్చేస్తారు. మా కుటుంబ సభ్యులు కూడా దీన్ని చాలా ప్రోత్సహించి బాగా ఇది చేశారు. ఇట్లాంటివి ఎన్నో ఇచ్చేయాలని మీ ప్రెస్ ద్వారా కూడాను తెలియజేయడం ఏమనగా ఇలాంటి పండుగలు కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు కూడాను మా వంతు మా సహకారాలు మేము చేస్తాము, మీ వంతు మీరు కూడా చేయాలని చెప్పేసి జై శ్రీరామ్ అని చెప్పేసి నేను ఇది చేస్తూ ఉన్నాను. నా పేరు ఇరగంరెడ్డి కార్తీక్ రెడ్డి, ఈకేఆర్ అని అంటారు నన్ను అందరూ. గుడికి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు 100% చేయాలి. లాస్ట్ టైం మేము చూసినప్పుడు గుడి ఉండేటప్పుడు మేము అప్పుడు ఏదో చిన్నప్పుడు ఉండేవాళ్ళం, అప్పుడు వచ్చేసినప్పుడు అసలు ఏమీ ఇట్లాంటి ఏమీ లేదు, అట్లీస్ట్ గజస్తంభం కూడా లేదు. అప్పుడు ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడంత ఇదేం లేదు. మాకు మా ఎమ్మెల్యే అయినటువంటి మా సుధాకర్ యాదవ్ సార్ ఎప్పుడైతే మాకు ఎమ్మెల్యేగా వచ్చారో ఆయన అభివృద్ధి వలన వచ్చేసి మాకు ఇటువంటివి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్లలో సారు మాకు ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పి నమ్మకం ఉంది. అదేవిధంగా 100% ఇంకా అభివృద్ధి చేద్దామని మా ప్రణాళికలో మాకు ఉంది. దాని వరకు మీ మీడియా మిత్రుల సహకారం కావాలి మాకు, అదేవిధంగా అన్ని కావాలని చెప్పి ఇది అంటున్నాను.
నృత్యాలు కూడాను వేస్తాం. సంప్రదాయబద్ధమైనటువంటి ఒక కోలాటము వేసాము. ఎప్పుడో సంప్రదాయబద్ధమైనటువంటి మనకు ఎక్కువగా ఇప్పుడు ఈ డీజేలు అంటే అవంటి అట్లా లేకోకుండా మా పండగ కోసం మా దేవుడి కోసం మేము ఓన్లీ సంప్రదాయంగానే పాటించాము. ఒక కోలాటం అనేది మూలపడినటువంటిది కూడా ఎక్కడో నార్మల్గా చేసేది కూడా మేము దాన్ని బాగా చేస్తూ అదేవిధంగా కోలాటం పెడుతూ దీనన్నిటికంటే ఎక్కువ అంటే కనుక ఎక్కడి నుంచో ఇంతవరకు మా చాపాడు మండలంలో కానీ ఆర్కే బుల్స్ అనే ఎద్దులు అనేవి ఎప్పుడూ వచ్చి మాకు ఇక్కడ పోటీ పడలేదు. వాళ్ళు వచ్చారు. అదేవిధంగా ₹1,00,000 ప్రైజ్ మనీ అనేది మేము ఇచ్చాము. ఫస్ట్ ప్రైజ్ అనేది, సెకండ్ ప్రైజ్ 80,000 ఇచ్చాము, మూడో ప్రైజ్ 60,000 ఇచ్చాము, నాలుగో ప్రైజ్ 40,000 ఇచ్చాము, ఐదో ప్రైజ్ 20,000 ఇచ్చాము, ఆరో ప్రైజ్ 10,000 ఇచ్చాము. అయినా కానీ వచ్చిన వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ మేము చెయ్యాలి, వాళ్ళందరికీ ఇది కావాలి అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ₹8,000 చొప్పున కూడాను పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ఉత్త చేతులతో పోకూడదు, మా దేవుడు ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఆ విధంగా కూడాను చేశాము. దాని తర్వాత వచ్చేసి అందులో మంచిగా జనాలు కూడాను ఎప్పుడు రానంత విధంగా ఎండని కూడా లేకుండా ఎంత ఇది కాకుండా లేడీస్ కానీ అందరూ వచ్చేసి బాగా సహకరించేసి ఏ రోజు నాకు తెలిసిన ఊహన్నంత ఇదిలో ఒక 10 ఇయర్స్ నుంచి కూడాను ఈ విధమైన టైము ఇంతవరకు కూడాను మాకు ఇది కాలేదు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మేము థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి ఇంకొక వ్యక్తి ఎవరైనా బాగా మాకు సహకరించిందంటే మా ఎస్ఐ చిన్నపెద్దయ్య సార్ గారు చాలా మాకు సపోర్టెడ్గా ఉండి ఎప్పుడు ఏం కావాలన్నా ఏదన్నా జాగ్రత్తగా చేసుకోండి, పలానా జాగ్రత్తలు చేసుకోండి అని చెప్పేసి అదేవిధంగా మా పోలీస్ సోదరులు మా సార్ ఏఎస్ఐ సార్ కానీ మన కానిస్టేబుల్స్ కానీ వీళ్ళు కానీ మనకు వచ్చేసి చెన్నై ప్రతి ఒక్కరూ ఏఎస్ఐ నాగేంద్ర సార్ ఈవెన్ ఎవ్రీ పర్సన్ కూడాను ఏదో మేము పోలీసులం అని చెప్పేసి ఏదో భయం ఇట్లా లేకోకుండా ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ ఏ రెస్పాన్సిబిలిటీ ఉందో మమేకంతో వాళ్ళందరూ చేసి ఆ విధమైన సహకారం. కానీ బయట పోలీస్ అంటే కనుక దగ్గరకు వచ్చినాడో కొట్టడము ముందెళ్ళడము అది ఇది కానీ వాళ్ళు ప్రజలతో మమేకమయ్యి మా చాపాడు మండలం వరకు ఎవ్రీ పర్సన్ కూడాను మంచిగా ఒక సొంత అన్నదమ్ముల మాదిరి చూసుకునేసి ఈ మెయిన్గా ఇది సక్సెస్ కావడానికి మెయిన్ కారణం ఎవరైనా అంటే కనుక మా పోలీస్ సోదరులు మాత్రమే, మా పోలీస్ సార్లు మాత్రమే. అందులో మాకు మా సిఏ గారు అదేవిధంగా చేశారు, మా డిఎస్పీ సార్